మరి రాబో రోజుల్లో మనం ఏం చేయాలి, మన హక్కుల కోసం ఏం చేయాలి? మనం ఈరోజు యువకులు ముందుకు రావాలి. మనకు ఒకటే ముఖ్యం, మనకు చదువు అనేది ముఖ్యం. చదువు మనం ఏదైతే ఐక్యంగా ఉంటామో మన హక్కులను సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. మనం మహిళలు కూడా నాయకత్వం లక్షణాలు ఉన్నాయి, ముందుకు రావాలి. మనం ఈ బంజారా జాతి మరి దేశవ్యాప్తంగా 15 కోట్లు ఉన్నాం, కానీ మన విభిన్న రాష్ట్రాల్లో విభిన్న పేర్లతో పలుకుతున్నాం కాబట్టి మన కులగణన జరగడం లేదు. మనం ఇప్పుడు మేము ఒకటి హోమ్ మినిస్టర్ కూడా ఒకటి అప్లికేషన్ పెట్టుకున్నాము. మన ఎక్స్ఎంపీ సీతారాం నాయక్ గారి ఆధ్వర్యంలో త్వరలో ఢిల్లీ కూడా వెళ్తున్నాం. మన బంజారా భాష ఎవరైతే మాట్లాడతారో ఒక కులగణన జరగాలి. మరి 15 కోట్ల బంజారాలు ఏకమైన రోజు మనం హక్కులను సాధించుకునే అవకాశం ఉంటుందని దాని గురించే మన జాతిని ఏకం చేయడానికి ఈ దేశ స్థాయిలో తిరుగుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు బంజారా సమాజ్ విశ్వ బంజారా దివస్ను ఘనంగా జరుపుకున్నాం. ఈరోజు కాన్పూర్లో కానీ